జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు చదువుతున్నటువంటి స్కూల్ సింగపూర్‌లో ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం. అయితే అక్కడ ఆ బాలుడిని ఆసుపత్రిలో చికిత్స అంటే తీసుకుంటున్నారు ప్రస్తుతం. ఆ పిల్లోడు కోలుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి, మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుండి, అండ్ ఇటువైపు బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ గారి దగ్గర నుంచి చాలామంది స్పందించారు. ఈవెన్ రోజా గారు కూడా బాబు త్వరగా కోలుకోవాలి అని చెప్పి. ఈ క్రమంలో ఆ ప్రమాదం కూడా చాలా పెద్దగానే జరిగినట్లుంది. ఏదో చిన్న చిన్న ప్రమాదం కాదు. సింగపూర్ మీడియా విడుదల అంటే సింగపూర్ మీడియా విజువల్స్ చూడండి. ప్రమాదం గట్టిగానే జరిగినట్లుంది. చూడండి, అదొక పెద్ద ప్రమాదం గట్టిగానే జరిగింది. పిల్లల్ని ఆ కిటికీలో నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉన్నట్టున్నారు. ప్రమాదం అయితే గట్టిగానే జరిగింది. అదేనంట ఆ పిల్లోడి చదివే స్కూల్. గట్టిగానే జరిగింది, పెద్దగానే. కిటికీల నుంచి ఏమో తీసుకొని వస్తున్నారు ఆ పిల్లోని. సో ఆ సింగపూర్ మీడియా కూడా రాసుకుంటూ వచ్చింది, ప్రమాదం పెద్దదే. ఇక్కడ ఒకరు చనిపోయినా కూడా చనిపోయారు. 10-year-old గర్ల్, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, డైస్ ఆఫ్టర్ ఫైర్ ఎట్ రివర్ వ్యాలీ షాప్ హౌస్ అట. 20 people, 5 adults and 15 children were taken to hospital after the fire అట. ఒక పాప చనిపోయిందట, 10 సంవత్సరాల పాప. 5 మంది పెద్దోళ్ళు, 15 మంది చిన్నపిల్లలు గాయాలయ్యాట. ఇందులో పాపం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కూడా ఉన్నారు. A 10-year-old girl died on Tuesday after a fire broke out at a shop house at River Valley Road, where education and enrichment classes for children are conducted at. Home Affairs Minister K. Shanmugam confirmed the fatality during his address at Changi Airport to welcome home the return from so. According to the Singapore Civil Defence Forces, a total of 20 people, 5 adults and 15 children were taken to hospital after the fire. It was alerted to the incident at 278 River Valley Road at about 9:45 a.m. 8th April. Videos posted on social media show children sitting on a third-story ledge at plumes of black smoke below it. The 3-story building houses several educating classes for children including a cooking school, a theatre group and a robotics school. Cooking school కూడా ఉందట, మరి ఎక్కడ ప్రమాదం జరిగిందో. When firefighters arrived at the scene, the blaze was raging on the second and third floors అట. యాక్చువల్గా ఎవరో కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటే వాళ్ళు టక్కని గుర్తించి వాళ్ళు యాక్చువల్గా రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారట పాపం. సో మొత్తం మీద ప్రమాదం పెద్దగానే జరిగింది. ప్రమాదం అయితే. సో ఆ పిల్లోడు త్వరగా కోలుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుందాం.